హలో అండి. నేను ఈరోజు జాబ్స్టల్ అప్లికేషన్లో టెనెంట్ని ఎలా యాడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మనం మన క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యాక ఇక్కడ మనకి యాడ్ టెనెంట్ అని ఉంది కదా, యాడ్ టెనెంట్ బటన్ క్లిక్ చేసి అక్కడ టెనెంట్ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేమ్, ఫోన్ నెంబర్. సో నేను ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసి 9815547783 అండ్ ఆల్టర్నేట్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్. సో ఈ ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ అనేవి మ్యాండేటరీ అనమాట. ఈమెయిల్ అంత మ్యాండేటరీ ఏం కాదు. ఇన్ కేసు మనకి మెయిల్స్ కూడా వెళ్ళాలి అంటే మనం మెయిల్స్ ఇవ్వచ్చు. అండ్ ప్రాపర్టీ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ హాస్టల్స్ యాడ్ చేసుకుంటాం కదా, అక్కడ హాస్టల్ ఏ హాస్టల్కి అలొకేట్ చేస్తున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రూమ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. రెంట్ టైప్ వచ్చేసి డైలీ రెంటా, వీక్లీ రెంటా, మంత్లీ రెంటా అని చేసుకోవాలి. సో ఇక్కడ మంత్లీ రెంట్ అనగానే మనకు ఆ రూమ్కి 6000 అని ఇస్తాం కదా. ఇన్ కేస్ మనకి ఇక్కడ స్టూడెంట్కి 5000కి ఇచ్చామనుకోండి, మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడే ఎడిట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. ఇక్కడే మనము 6000ని 5000 కానీ ఇంకెంత తక్కువ అయితే అంత ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ గార్డియన్ నేమ్, గార్డియన్ రిలేషన్, గార్డియన్ కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గార్డియన్ కాంటాక్ట్ నెంబర్ 9865250964. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క టీనైట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. అండ్ ఇక్కడ ప్రొఫైల్ ఇమేజ్ కూడా మనం ఇవ్వచ్చు. సో ప్రొఫైల్ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ ఇమేజ్ నేను ఇస్తున్నాను. వేరే డీటెయిల్స్ మనం గ్యాలరీ నుంచి సెర్చ్ చేసుకొని ఇవ్వచ్చు. ఇన్ కేసు ఇవ్వకపోయినా ఓకే. మ్యాండేటరీ డీటెయిల్స్ అనేది ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, అడ్వాన్స్ అమౌంట్, ఫీజు, రూమ్ నెంబర్ అనమాట. సో ఇక్కడ మనకి టీనెంట్ యాడ్ అయ్యిందా లేదా చూసుకోవాలంటే టీనెంట్ లిస్ట్ ఓపెన్ చేసి మనం అక్కడ హాస్టల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. పైన సెలెక్ట్ చేసుకోగానే మనకి టీనెంట్స్ వస్తారనమాట. చూడండి ఇక్కడ మాధురి, మనం ఇక్కడ యాడ్ చేసిన నేమ్ వచ్చేసి మాధురి, ఫోన్ నెంబర్, రూమ్ నెంబర్, ఫీజ్ అన్నీ వచ్చేసినాయి. సో మనము ఇక్కడ గ్లోబల్గా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. హోమ్ పేజ్లో అక్కడ వెళ్ళి సెర్చ్ చేస్తే మనకి ఆ నేమ్ యాడ్ అయిందా లేదా అని ఇక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనం టీనెంట్ని యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? యా, థ్యాంక్ యూ.